హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రార్థన చేస్తుంటే, ఆతురపడి ప్రార్థన చేస్తుంటే, వేదనతో ప్రార్థన చేస్తుంటే, భారంతో ప్రార్థన చేస్తుంటే, ఆయన చెమట ఎప్పుడు కారద్ది? హాయిగా ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడా? ఎప్పుడండి? పొలంలో పనిచేస్తారు చూడండి, కష్టపడుతున్నప్పుడు చెమట కారుతుంది. ఏంటండి, డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక మిషనరీ అన్నాడు, రెడ్ ఇండియన్స్ రక్షణ కొరకు నేను ప్రార్థించుచుండగా, భారంతో నేను అనాగరికులైన వారు మారాలని ప్రార్థిస్తుండగా నా వస్త్రాలన్నీ చెమటతో తడిసిపోయినాయి అన్నాడు. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తుంటే వస్త్రాలన్నీ చెమటతో తడిసిపోయి. అంత ఆతురతగా ఒక కష్టపడి వ్యవసాయ పని చేసేవాడు ఎలా కష్టపడతాడో, కష్టపడి ఒక బండి లాగేవాడు ఎలా బండి లాగుతాడో, అలాగ అనేకుల భారాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు నా వస్త్రాలన్నీ చెమటతో తడిసిపోయినాయి అన్నారు. ఇక్కడ యేసు ప్రభు సర్వలోకము కొరకు సర్వలోక పాపములను భరించవలసి వచ్చిన సమయంలో అది వద్దనకుండా దాన్ని భరించడానికి తన హృదయాన్ని, తన హృదయంలో మానసికంగా నలగొట్టబడుతున్నాడు. పాపము లేనివాడు పాపం భరించటం. చూడండి, ఒక మంచి రాజుగారి కుమారుని, ఒక శుభ్రమైన దర్జాగా పెరిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన విజయవాడలో మురిక్కాలవ పక్కన ఒక నొలక మంచం వేసి గోను పట్టించి కప్పుకోమని, పడుకోరని ఆయన అంటే, ఒకవేళ ఆయన గొప్ప త్యాగి అయి అలా పడుకోవాలని ఆశించినప్పటికీ, అక్కడ పడుకున్నప్పటికీ అతని పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి. ఆ దోమలు వచ్చి ఇంతింతలా దోమలు వచ్చి కొడుతుంటే, ఆ గుమ్మగుమ్మలాడే మురికి నీళ్ళ వాసన ఉంది పోతుంటే, ఆ నొలక మంచానికి ఒళ్ళంతా దద్దుర్లు వస్తుంటే, ఆ కప్పుకున్న గోనిపట్టలోని దుమ్మంతా ముక్కుల్లోకి తుబ్బులు వస్తుంటే నిద్రపోగలడా? ఏంటండి, యేసు ప్రభు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడు, పాపము లేని పరలోకము నుండి, వెలుగుమయమైన ఆ స్థలము నుండి పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ పరలోకపు మహిమను విడిచిపెట్టి ఈ గబ్బు లోకంలోనికి వచ్చినప్పుడు అసూయలు, ద్వేషాలు, కక్షలు, భేదాలు, వ్యభిచారాలు, లోకత్వము, లౌక్యము, మనుషులు ఒకరితో కొన్ని బలాత్కారం చేసుకునడం, ఇవన్నీ, ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఏమంటే ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. అటువంటి ప్రభువు ఈ పాపమంతా ఆయన మీద వేసుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రతివాడికి రావలసిన పాపాన్ని దాన్ని భరించవలసి వచ్చినప్పుడు, ప్రతివాడి మురికిని తాను తీసుకొని వారికి పరిహారం చేయవలసి వచ్చినప్పుడు అది వేదన పడ్డాడు, బహుగా వేదన పడ్డాడు. ఆ వేదన పడి ఆ ప్రార్థనలో ఆ రోజు నలిగిపోయాడు. ఆయన స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం కారిపోయింది. బహుగా వేదన పడి ప్రార్థన చేశాడు. ఎంతగా నిన్ను ప్రేమించాడో ప్రభు, ఎంతగా మనల్ని ప్రేమించి మన కొరకు పరిహారం చేయుట కొరకు సహించాడో ఈ గెత్సెమనెలోనే మనం చూడొచ్చు అండి. శిలలు కొడుతున్నప్పుడు శిలువలో చూసే సంగతి వేరు, అందరూ చూశారు అది బహిరంగంగా. కానీ ఆ స్థలములో శిష్యులను కూడా ఇక్కడుండి కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్పి 3 శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. మీరు మెలకువగొండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా అని చెప్పి రాతివేత దూరం, అంటే రాయి ఇటు విసిరేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చొని బహుగా దుఃఖపడుతూ చింతాక్రాంతుడై ప్రార్థిస్తూ ఉన్నాడు. శిష్యులను అడిగాడు, ఇదిగో మీరు ప్రార్థించండి. కొంతసేపు అలా ప్రార్థించి వచ్చి చూస్తే శిష్యులు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు. ఒక గడి అయినా మెలకువగొండలేరా? పేతురు, ఇప్పుడే కదా చెప్పావు, బొంకనన్నావు, ప్రాణం ఇస్తానన్నావు నా కోసం, కనీసం ప్రార్థన చేయలేవా? దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తానంటారంట కొంతమంది. నువ్వేం చేయొద్దు, ప్రార్థన చేయమని అడగండి, చేస్తారేమో. 1000 రూపాయలు దేవుడికి కానుక ఇవ్వటం కంటే
10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయటం కష్టమండి. ఆ విశ్వాసికి ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన అంటే ఇష్టం. మనం ప్రార్థించం కాబట్టే శోధనలో పడిపోతున్నామండి. మనం ప్రార్థనలో ఉంటే సాతాను మన జోలికి రాలేడు. ప్రభు చెప్తున్నాడు శిష్యులతోటి, మీరు శోధన ఉంది, నేను సిలువెక్కుతున్నాను, నేను రెడీ అవుతున్నాను సిలువకి వెళ్ళటానికి, మీరు రెడీ అవ్వండి. మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది, మీరు నా సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలి, మీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు. మరింత ఆతురపడి ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తం నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనిమ్ము, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఈ సువార్తల్లో మీరు చదివితే, నేను మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్తలో 3 అధ్యాయాలు, చివరి 3 అధ్యాయాలు, మార్కు సువార్తలో చివరి 3 అధ్యాయాలు, లూకా సువార్తలో చివరి 3 అధ్యాయాలు, యోహాను సువార్తలో చివరి 3 అధ్యాయాలు మళ్ళీ చదవండి. ఈ సంభవాలన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా పూర్తిగా మీకు అర్థమవుతాయి. ఏంటంటే చేతగాక ఆయన అరెస్ట్ అవ్వలేదు. ఆ రోజు రాత్రి నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆ రాత్రి ఆయన చేసిన శిలువ యాగములో మనకు విమోచన ఉంది. ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక మనకు పాప విమోచన, జయ జీవితము ఉంది అని ఈ రోజున మనం విశ్వసిస్తే మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. ప్రార్థన. ప్రభువా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీవు చేసిన ఈ యాగాన్ని మేము చూచే కొలది, ధ్యానించే కొలది మా కరడగట్టిన హృదయాలు కరుగునట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. మా మానసికమైన బాధలన్నీ ఎరిగిన దేవా, భరించలేని బాధలతో సమస్యలతో నలిగుతున్న వారిని ఎరిగిన దేవా, గెత్సెమని తోటలో నీవు భరించినటువంటి ఆ బాధ మా బాధగా ఉంది గనుక ఈరోజు మా బాధలను పరిహరించయ్యా. కుమిలిపోతున్న వారి హృదయాలలో క్రియ జరిగించుము, స్వస్థపరచుము తండ్రి. మానసికమైన ఆందోళనలో ఉన్న వారికి విమోచన కలుగు చేయము తండ్రి. మమ్మను బాగా ఎరిగిన దేవా, మా హృదయాలను పరిశీలించే దేవా, మా హృదయ వాంఛలు తీర్చే దేవా, లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి పట్ల కూడా మీ అద్భుత కార్యాలు జరిగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి
కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే